హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. ఫ్రైడే రోజు మనకి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. దీంట్లో మనకి ఎవరికైతే గోల్డెన్ టాస్క్ అంటే గోల్డెన్ టికెట్ వచ్చిందో వీకెండ్లో నాగార్జున గారు ఇచ్చారు, రోహిణి, గౌతమ్ అండ్ నిఖిల్కి. సో వీళ్ళ ముగ్గురికి ఫైనల్గా ఓట్ అప్పీల్ టాస్క్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ ఓట్ అప్పీల్ టాస్క్లో ఫస్ట్ మనకి ఆ రోజు డే మొత్తం జరిగింది చూస్తే లైవ్ ప్లస్ ఎపిసోడ్లో ఓట్ అప్పీల్ టాస్క్కి సంబంధించి ఫస్ట్ వాళ్ళకి కేక్ అనేది ఇచ్చారు. ఒక శాండ్ కేక్, ఇసుక, ఒక మట్టి ఇసుకతో కలిపినటువంటి కేక్ని పెట్టి దాంట్లో 8 నెంబర్ని కూర్చారు, దాన్ని కట్ చేయాలన్నమాట. సో ఈ కట్ చేసిన వాటిల్లో మనకి రోహిణి అవుట్ అయ్యి నిఖిల్ అండ్ గౌతమ్ విన్ అయ్యారు. వీళ్ళకి రంగు పడుద్ది అనే టాస్క్ ఇవ్వటం జరిగింది. సో ఈ రంగు పడుద్ది టాస్క్లో మాత్రం ఇద్దరు బీభత్సంగా కొట్టుకున్నారు, ఆడారు. సో దీంట్లో మనకి నిఖిల్ మాత్రం చాలా ఎక్కువ చేశాడు అనిపించింది ఈసారి. ఎందుకంటే ఎక్కువ ఓవర్ ఫిజికల్ అయ్యేది నిఖిల్. సో అలాంటి ఓవర్ ఫిజికల్ అయ్యే నిఖిల్ గౌతమ్ని బ్లేమ్ చేస్తున్నాడు, నువ్వు ఫిజికల్ అయ్యావు నా మీద అన్నట్లు. అదేంటది అసలు అనిపించింది నాకైతే. దీంట్లో మళ్ళీ ప్రేరణని సంచాలకుగా పెడితే ప్రేరణ మ్యాక్సిమం నిఖిల్ని విన్ చేయడానికి ఎన్ని రకాల ఇవి చూడాలి అన్ని చూసింది. కాకపోతే ఓవరాల్గా నిఖిల్ విన్ అయ్యాడు అనుకోండి. కాకపోతే ఫస్ట్ రౌండ్లోనే ప్రేరణ సంచాలకుగా చాలా బయాస్డ్గా ఆలోచించాలని చూసింది కానివ్వండి. హౌస్మేట్స్ అందరూ కూడా గౌతమ్ టీషర్టు కలర్ ఎక్కువ ఉందని చెప్పనేప్పటికీ కొంచెం అక్కడ కొంచెం తగ్గి నిఖిల్కి ఫస్ట్ రౌండ్ మాత్రం గౌతమ్కి ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా కొన్ని జరిగాయి. దీంట్లో మనకి ఓవరాల్గా చూస్తే సో తర్వాత నిఖిల్ గెలిచి ఓట్ అప్పీల్కి వెళ్ళడం జరిగింది. సో టాస్క్ స్టార్టింగ్లోనే మనకి ఆ రోజు డే స్టార్టింగ్లో వీళ్ళిద్దరికి శాండ్ టాస్క్ ఇస్తారు. వీళ్ళు ముగ్గురికి ఎవరైతే గోల్డెన్ టికెట్ ఎవరైతే గెలుచుకున్నారో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఇచ్చారు కదా, దాంట్లో గౌతమ్, నిఖిల్, రోహిణి వీళ్ళు ముగ్గురు గోల్డెన్ టికెట్ పొందారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి బయట ఇక్కడ మనకి గార్డెన్ ఏరియాలో పెడతారు. సో గార్డెన్ ఏరియాలో ఒక పెద్ద ఇంత కేక్ తీసుకొస్తారు, ఒక 1 kg కేక్ ఉండొచ్చేమో, దాంట్లో 8 అని పెట్టుంటారు. సో ఇది శాండ్ కేక్ అనమాట, అంటే ఇసుక మట్టి 2 కలిపిన కేక్. సో కట్ చేస్తే అది విరిగిపోతుంది పెళ్ళలుగా. సో దీంట్లో మిడిల్ 8 పెట్టుంటారు. దీంట్లో ఎవరు గెలుస్తారు అనేది ఆల్మోస్ట్ 6 to 7 రౌండ్స్ ఆడారండి ఒక్కొక్కరు. చాలా బాగా స్లైసెస్గా కట్ చేసుకుంటూ వచ్చారు. సో లాస్ట్ వచ్చేప్పటికి రోహిణి ముగ్గురు చాలా బాగా కట్ చేస్తారు, చాలా నైస్గా తెలివిగా కట్ చేసుకుంటూ వచ్చారు కానివ్వండి. లాస్ట్లో ఎవరికో ఒకరికి పడిపోవాలి కదా 8. అదేంటో మరి బ్యాడ్ లక్ రోహిణికి పడినట్లు ఉంది అది. ఎందుకంటే రోహిణి కట్ చేయను కూడా లేదు, వెళ్ళి నిలబడంగానే అది కొంచెం ఒరిగినట్లు ఉంటుంది, అది పడిపోయింది టపుక్కన. సో దాంట్లో ఇంక వీళ్ళిద్దరూ సో రోహిణి గేమ్ నుంచి అవుట్ అయింది. ఇక ఉన్నది మనకి నిఖిల్ అండ్ గౌతమ్. కాబట్టి నిఖిల్, గౌతమ్ ఇద్దరు కూడా రంగు పడుద్ది అనే టాస్క్ పెడతారు. దీంట్లో గౌతమ్ దగ్గర ఏమో రెడ్ కలర్ ఉంటుంది, నిఖిల్ దగ్గర బ్లూ కలర్ ఉంటుంది. నిఖిల్కి ఎందుకో బ్లూ కలర్ కంటిన్యూ అవుతూనే ఉంది. బ్లూ టీం ఉండే మళ్ళీ ఇప్పుడు బ్లూ కలర్ ఇచ్చారు. గౌతమ్ కూడా ఇందుకు రెడ్ టీం ఉన్నాడు, రెడ్ కలర్ ఇచ్చారు ఈసారి. మరి బిగ్ బాస్ అది దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్లుంది. సో రెడ్ కలరు తీసుకెళ్లి వైట్ టీ షర్ట్స్ పెడతారు. 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్లో ఎవరు విన్ అయితే 2 రౌండ్స్ ఎవరు ఎక్కువ విన్ అయితే వాళ్ళకి మెజారిటీ విన్నింగ్ వాళ్ళకి నెక్స్ట్ ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ రౌండ్ మాత్రం ఓకే ఆడారు కానివ్వండి ఇద్దరు. సో కలర్ ఇక్కడి వరకు రుద్దేసుకోవటం, మళ్ళీ వాళ్ళిద్దరిని అంటుకొని పూసుకోవటం అనేది ఒక రింగ్ లా పెడతారు, రింగ్లోనే నిలబడి పూసుకోవాలి. సో ఫస్ట్ రౌండ్ ఓకే ఆడేశారు. కాకపోతే గౌతమ్కి ఎక్కువ కలర్ అంటే వైట్ కలర్లో కనిపించింది. టీ షర్ట్ ఎవరిదైతే ఎక్కువ కలర్స్ అంటుకొని ఉంటుందో వాళ్ళు రేస్ నుంచి అవుట్ అవుతారు, ఆ రౌండ్ అవుట్ అవుతారు. సో ఆ విధంగా చూస్తే నిఖిల్కి ఎక్కువ కలర్ అద్దేశాడు మన గౌతమ్. సో తర్వాత గౌతమ్ షర్ట్ ఏమో కొంచెం పర్లే, ఫ్రంట్ కానీ బ్యాక్ కానివ్వండి కొంచెం వైట్ పార్ట్ కనిపిస్తుంది. సో ప్రేరణ చాలా టైం తీసుకుని ఆ సంచాలకుగా చూసి నిఖిల్ని ఎట్లాగా విన్ చేయాలని ఆలోచించి ఆఖరికి నిఖిల్ అని అంటారు కానీ మళ్ళీ గౌతమ్ చెప్తాడు, ఇక్కడ ఉంది కదా, నాకు ఇక్కడ ఉంది కదా వైట్ కలర్ అంటే ఆమె కౌంట్ చేస్తుంది. ఇక్కడ ఒక పార్ట్ 2, పార్ట్ 3. సో అట్లా కాదు, పార్ట్ 1, పార్ట్ 2 అని కాదు నువ్వు కౌంట్ చేయాల్సింది, పర్సంటేజ్ ఆఫ్ ద వైట్నెస్ చూడాలనేసి గౌతమ్ మళ్ళీ ఒకసారి తనకి తాను స్టాండ్ తీసుకునేప్పటికీ హౌస్ మేట్స్ అందరూ కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా చెప్పేప్పటికీ తప్పనిసరి గౌతమ్ని విన్నర్గా ఫస్ట్ రౌండ్లో చెప్తుంది. ఫస్ట్ టై చెప్పాలనుకుంటుంది. టై అనేప్పటికీ బిగ్ బాస్ ఒప్పుకోడు, టై అనేది అంతా ఉంటుంది. ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓడారు అదే చెప్పాల్సి ఉంది. ఆ 2 ఆన్సర్స్ ఉంటాయి, థర్డ్ ఆప్షన్ లేదన్నట్లు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారు. సో తర్వాత గౌతమ్ని విన్ చేస్తుంది ఈవిడ తప్పనిసరి పరిస్థితుల్లో. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి బాగా ఫిజికల్ అయ్యారు ఇద్దరు. ఇక్కడే అసలు జరిగిందంతా ఇక్కడే అనమాట. సో నిఖిల్కి ఇంకా గౌతమ్ విన్ అయ్యేప్పటికీ నిఖిల్ తట్టుకోలేకపోతున్నాడు. కాకపోతే గౌతమ్ ఏదో విధంగా నెగిటివ్ చేయాలని చూస్తున్నట్లుంది నిఖిల్. సో దానివల్ల ఏం చేస్తాడంటే ఫస్ట్ కాలు పట్టుకొని లాగేస్తాడు, లైవ్లో నీట్గా కనిపిస్తుంది.
నిఖిల్ ఏం చేస్తాడంటే గౌతమ్ని కాళ్ళు లాగుతాడు కిందికి. సో తను కింద పడిపోయేసరికి మళ్ళీ పైన పడతాడు గౌతమ్ కూడా. సో తను ఎక్కువ ఫోర్స్ చూపించిన నిఖిల్ తర్వాత కలర్స్ కూడా రెండు పైన వేసేసుకుంటారు, తోసేసుకుంటారు. ఆ కలర్స్ ఉన్న టేబుల్ కూడా తోసేసుకొని కింద మీద పడి ఎక్కువ కన్నుకు తగిలిందంట. మరి నిఖిల్కి అయితే గౌతమ్ కన్నుకు తగిలిందని చెప్పి అన్నట్లు ఏదో కంప్లైంట్ పెడతాడు. సో అక్కడికి బజార్ మోగుతుంది. సో అక్కడ ఇద్దరు ఎక్కువ కొంచెం వర్బల్గా కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఫిజికల్ అయ్యారు, అక్కడ మళ్ళీ వర్బల్గా కూడా ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటూ ఉంటే లాస్ట్లో ఇంకా నిఖిల్ ఒకనొక సందర్భంలో పోయి కూసోబే అని అంటాడు అనమాట. దానికి గౌతమ్ వచ్చి అదేంటి అట్లా అంటావు, కూసోబే అని ఎట్లా అంటావు, అది డిస్రెస్పెక్ట్ కాదా అని అప్పుడెప్పుడు ఇదంటే నన్ను ఇలా అన్నారు కదా అన్నట్లు కొంచెం మాట్లాడతాడు. అప్పుడెప్పుడు మూసుకొని కూసో అన్నందుకు డిస్రెస్పెక్ట్ అని మాట్లాడావు కదా, అందుకని హౌస్ మేట్స్ అందరి దగ్గర కూడా వెళ్తాడు గౌతమ్. అదేంటది ఇంతకుముందు నేను అన్నప్పుడు అందరూ నాది తప్పని నా మీదకి వచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నిఖిల్ ఎలాంటి ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పనేసి వాళ్ళ మీదకి వెళ్తారు. కాకపోతే ఇక్కడ గౌతమ్ కూడా ఆలోచించాల్సింది ఏమంటే అప్పుడే టాస్క్ జరుగుతూనే ఉంది ఇంకా. సో వాళ్ళు ఇంకా ఎవరు చాలా హీటెడ్ దీంట్లో ఉన్నారు కాబట్టి టైం తీసుకున్నారు హౌస్ మేట్స్. కాకపోతే గౌతమ్కి ఈ లోపల ఆవేశం అనమాట, ఎందుకంటే మాట పడ్డాడు కాబట్టి ఆయనకి ఎక్కువ ఆవేశం వచ్చి వాళ్ళని హౌస్ మేట్స్ని క్వశ్చన్ చేస్తుంటే సో అప్పుడు విష్ణు వచ్చి నేను అనలేదంటది, ప్రేరణ నేను అనలేదంటది. అందరూ మరి నేననలే అంటుంటారు. మరి అన్నదెవరు అన్నట్లు గౌతమ్ చూస్తుంటే ఎందుకో మరి విష్ణు అయితే గౌతమ్ చూడటమే ఏంటి ఒక శత్రువుని చూసినట్లు చూసి మాట్లాడింది. నేను అనలేదు గౌతమ్, ఫేస్ మొత్తం మార్చేస్తుంది ఫీలింగ్స్ అంతా కూడా. సో ఆ విధంగా ఇద్దరు అర్చుకుంటుంటారు. గౌతమ్ అడిగేసరికి విష్ణు నేను అనలేదు, నాకు తెలియదు, నేను అప్పుడు ఆ మాట మాట్లాడలేదు అన్నట్లు విష్ణు అంటుంది. ప్రేరణ కూడా నేను అనలేదు అప్పుడు ఆ మాట, నేను మాట్లాడలేదు, మీ ఇద్దరు గొడవ పడుతుంటే నేను సైలెంట్గా చూస్తున్నానంటే నబీల్ ఏదో మధ్యలో ఒక చిన్న పంచాయతీ చేయాలని వస్తాడు. సో ఓవరాల్గా అయితే సారీ కూడా చెప్పలేదు చూడు అని చెప్పన్నట్లు గౌతమ్ టాపిక్ అనమాట. ఇక్కడ నిఖిల్కి ఏమంటే గౌతమ్ని ఏదో విధంగా బ్యాట్ చేయాలి అని చెప్పినట్లు, ఎందుకంటే టైటిల్ రేస్ దగ్గరికి వచ్చేసారు దగ్గరలో. సో వాళ్ళు ఏదో ఒక విధంగా నెగిటివ్ చేయాలని చూసాడు. అది మళ్ళీ గౌతమ్కి పాజిటివ్ అయినట్లు అనిపించింది. చాలా బాగా ఆడారు అట్లయితే. సెకండ్ రౌండ్ ఇద్దరు కూడా చాలా ఎక్కువ, అంటే ఇద్దరు మగపిల్లలు కాబట్టి బిగ్ బాస్ అది ఆ టాస్క్ పెట్టినట్లుంది, పెయింట్ పూసుకునేది. సో అక్కడ నీట్గా కనిపించేస్తుంది. వీళ్ళిద్దరు ఎంత ఫిజికల్ స్ట్రెంగ్త్ మొత్తం చూపించారు, చాలా బాగా ఆడారు ఇద్దరు, సూపర్ ఎక్సలెంట్ అనిపించింది. సో సెకండ్ రౌండ్లో అంటే 50-50 ఛాన్సెస్ ఉంది కానీ ఓకే, కొంచెం బిట్ లిటిల్ చూస్తే నిఖిల్ విన్ అయ్యాడు. ఓకే, థర్డ్ రౌండ్ వచ్చే ఇంకా ఈ లోపల ఇద్దరు సారీ చెప్పుకుంటారు. థర్డ్ రౌండ్కి వచ్చేప్పటికి నిఖిల్ మళ్ళీ క్లియర్ విన్ కనిపిస్తుంది. నిఖిల్కి మాత్రం గౌతమ్ ఎక్కువ పోయలేకపోయాడు. నిఖిల్ మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా తను సేవ్ చేసుకుంటూ బ్యాక్ సైడే చూపిస్తూ వచ్చాడు. సో థర్డ్ రౌండ్కి కొంచెం స్ట్రాటజీ యూజ్ చేశాడు. సో బ్యాక్ సైడే చూపిస్తూ తను ఫ్రంట్ని కాపాడుకుంటూ ఇట్లా వేసుకుంటూ వచ్చాడు అనమాట నిఖిల్. సో దానివల్ల గౌతమ్కి ఫ్రంట్ బ్యాక్ రెండు అంటుకున్నది. నిఖిల్కి అడ్వాంటేజ్ ఏమంటే హైట్ కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. గౌతమ్ కొంచెం షార్ట్ ఉండేప్పటికీ తన మీద ఎక్కువ వేయలేకపోయాడు పైన. సో ఈ 3 రౌండ్స్ ఆడేప్పటికీ నిఖిల్ 2 రౌండ్స్ విన్ అయ్యాడు, గౌతమ్ 1 రౌండ్ విన్ అయ్యాడు. కాబట్టి నిఖిల్ క్లియర్ విన్నర్. నిఖిల్కి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. తర్వాత నిఖిల్ వెళ్ళి ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. ఈ మధ్యలో ఒకసారి బిగ్ బాస్ ఒకటి వాళ్ళకి రేషన్ టాస్క్ అనేది, రేషన్ టాస్క్ ఇవ్వకుండా రేషన్కి సంబంధించి వాళ్ళందరికీ ఏదో ఒక ఆప్షన్ లాగా పెడతాడు. సో పాల్ ప్యాకెట్ 6000 అన్నట్లు, ఎగ్స్ 50,000 అన్నట్లు కొనుక్కోండి అనేసరికి కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. బిగ్ బాస్ కూడా మన అవినాష్ అడుగుతుంటాడు, అవినాష్ కొనుక్కుంటావా, ఈ ప్రైజ్ మనీలో వచ్చి తీసుకొని కొనుక్కో, నీకు వచ్చే నీ డబ్బులు వచ్చి కొన్నట్లు ఏదో చెప్తుంటారు. హౌస్ మేట్స్ అందరూ కూడా మాకు ఎంత కాస్ట్లీ మాకు వద్దులే, బిగ్ బాస్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి, మేమేదో ఒకప్పుడు గంజి నీళ్ళు తాగి బతికాం అంటే మధ్యలో రాగి జావనే తాగాడు కదా నిఖిల్. సో మేము ఇట్లా ఉండిపోగలం బిగ్ బాస్ అని కొంచెం ఫన్నీగా మాట్లాడుకుంటారు. సో ఓవరాల్గా ఇంకా తర్వాత ఓంకార్ వాళ్ళ హౌస్లోకి రావడం అనేది జరిగింది. సో దాన్ని పక్కన పెడితే టాస్క్లకి సంబంధించి నిఖిల్కి ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. సో ఇద్దరు అయితే చాలా బాగా ఆడారు, ఇద్దరు సూపర్గా ఆడారు. కాకపోతే మధ్యలో మాటలు తూలుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది, అదైతే మాటలు తూలాడు. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఎప్పుడు అందరి మీద ఫిజికల్ అయ్యే నిఖిల్ గౌతమ్ ఫిజికల్ అయ్యాడని గౌతమ్ మీద కంప్లైంట్ పెట్టడం చాలా విచిత్రం, విడ్డూరంగా అనిపించింది అది. ఎందుకంటే ఈయన అమ్మాయిలు కూడా చూడకుండా ఫిజికల్ అవుతుంటాడు, గేమ్స్ అన్నప్పుడు ఫిజికల్ అని చెప్పాను. నిఖిల్ తను ఫిజికల్ అయ్యాడు, నాకు కన్ను తగిలింది, ముక్కు తగిలింది, చాలా సిల్లీగా చెప్పాడు అనిపించింది నిఖిల్ ఇది. ఎందుకంటే విన్నింగ్ దగ్గరికి వచ్చేసరికి సిల్లీ రీజన్స్ అన్ని వీళ్ళకి గుర్తొచ్చేస్తాయి. సో గేమ్ అన్నప్పుడు గేమ్లో తగిలితే అంత ఎక్కువ ఏమో గాయాలేం కాదు కదా చెప్పాలంటే. ప్రేరణ అండ్ యష్మి చాలా గాయాలు కూడా అయ్యాయి వాళ్ళకైతే.
వాళ్ళతో పోలిస్తే నిఖిల్కి అయింది పెద్ద గాయం అయితే కాదు. మగపిల్లలు గేమ్లో ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది, ఆ మాత్రం ఫిజికల్ అయితే అవుతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా 2 రైవల్ పార్టీస్ లాగా కనిపిస్తారు. సో ఇక్కడ నిఖిల్ గౌతమ్ని బ్లేమ్ చేయడం అనేది కొంచెం విచిత్రంగా విడ్డూరంగా అనిపించింది. వేరే విషయంలో బ్లేమ్ చేస్తే అది ఓకే, కాకపోతే ఇది ఫిజికల్ అయ్యావు నా మీద అన్నట్లు, కన్ను తగిలింది అని చెప్పని అనటం అనేది ఓకే, మేబీ అబ్బాయికి కన్ను తగిలి ఉండొచ్చు నిఖిల్కి, దాన్ని చెప్పండొచ్చు. కానీ కాకపోతే గేమ్లో పార్ట్ ఇది, మనం కూడా ఫిజికల్ అయ్యాం కదా అనేది ఒక మైండ్లో పెట్టుకొని ఉండాల్సింది. ఇందు ముందు మాట్లాడుకుని అవునంటే నిఖిల్ ఎప్పుడు అంటే నిఖిల్ ఎవరి మీద ఫిజికల్ అవ్వకపోతే ఇప్పుడు నిఖిల్ చెప్పిన పాయింట్ రైట్ అనిపించేది. కాకపోతే నిఖిలే ఓవర్ ఫిజికల్ అయ్యాడు చాలా మంది మీద. కాకపోతే అలాంటి నిఖిల్ మళ్ళీ చెప్పడం అనేది కొంచెం వింత, విచిత్రం, విడ్డూరం అనిపించింది. సో ఇవాళ కొంచెం వేరే పని మీద వెళ్తున్నాను. సో నా కంటెంట్ కనుక నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లలిత టాక్స్ 99 అండ్ ఛానల్ లైక్ కూడా చేయండి. ఈ కంటెంట్ లైక్ చేయండి, కొంతమందికి రీచ్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.